అమరజీవి జన చైతన్య వేదిక నిర్మాత, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, తుది శ్వాస వరకు, జీవిత చరమాంక దశ వరకు సంఘ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ బాంబు దాడులకు బలైపోయిన అమరదేవి కాట్రగడ్డ వెంకటనారాయణ గారు 34వ వర్ధంతి సందర్భంగా వారికి విప్లవ దోహాలు అర్పిస్తుంది. కామ్రేడ్ కాట్రగడ్డ వెంకటనారాయణ గారి జీవితం, ఆయన కమ్యూనిస్టు ఎర్రజెండా పట్టుకున్నవాడే కమ్యూనిస్టు కాదు. ఆ భావజాలాన్ని, ఎర్రజెండా భావజాలాన్ని తుది శ్వాస వరకు మోసి అంకితమయ్యి పనులు సాధించిన వాళ్ళే కమ్యూనిస్టు. చాలామంది నేను చూస్తూ ఉంటాం, ఎర్రజెండా ముసుగులో చాలామంది ఉన్నారు. కానీ వారికంటే స్వయంగా నేను చూసా కాంగ్రెస్ సోదరులారా, వెంకటనారాయణ గారి మీద బాంబులు వేసిన తర్వాత నేను ఆనాడు ఉన్నటువంటి పార్టీ కార్యదర్శి కామెంట్ సుబ్బరాజు క్యాజువాలిటీలోకి వెళ్ళాం. ఫస్ట్ డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. విధంగా ఇప్పటికీ నా మస్తిష్కంలో మర్చిపోలేనటువంటి ఘటన అది. జనరల్గా బాంబులు వేసి జనరల్గా ఒక మనిషి అవసాన దశలో చూస్తూ ఉంటాం చాలామందిని. ఒకడైతే ఆస్తి మీద ప్రేమతో కొడుకులు పంపలేదు, ఒరే నారాయణ, ఒరే రామయ్యని పిలుస్తూ ఉంటాడు, కలవరిస్తూ ఉంటాడు చనిపోయే దశలో. కానీ కామ్రేడ్ కాట్రగడ్డ వెంకటనారాయణ ధీరోదాత్తుడు, ఒక వీరుడు. కాబట్టి వీరుడు మరణం ఎలా ఉంటుందంటే, ఆ సబ్కాన్షియస్ మైండ్లో తాను నమ్మిన సిద్ధాంతం ఏదైతే ఉన్నదో, తాను నమ్మిన సైద్ధాంతిక భావజాలం ఏదైతే ఉన్నదో, అది ప్రతి వారికి కూడా అనుభవపూర్వకంగా చివరి దశలో వచ్చేటువంటిది. ఆయన నినాదాలు ఇస్తున్నాడు, ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, గుండాయిజం నశించాలి. నిజంగా నాకైతే కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. ఏంటి అసలు ఇతను, బాంబులు చేయిపోయింది, వేలు పోయినాయి, కాలు నరికేశారు, కాలు వేలాడుతుంది, కోట్లు ఉన్నాయి. అయినా కూడా అయ్యో అమ్మ అనకుండా, బాధపడకుండా నినాదాలు ఇస్తున్నాడు, ప్రపంచ శాంతి వర్ధిల్లాలని చెప్పి, గుండాయుధం నశించాలని ఇస్తాడంటే దట్ ఈజ్ కాట్రగడ్డ వెంకటనారాయణ. ఇది ఎవరు బహుశా నేను చాలామందిని చూశాను. గల్లా కామేశ్వరరావుని చూసాం, కంటేపూడి సుధాకర్ని చూసాం, గావించబడిన వాళ్ళు అనేక మందిని, కామ్రేడ్ సరసాని వెంకటరత్నం నుంచి కామ్రేడ్ కాట్రగడ్డ వెంకటనారాయణ వరకు 32 మందిని విజయవాడ నగర కమ్యూనిస్టు ఉద్యమం బలిదానం చేసింది సంఘ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా. కామ్రేడ్ వెంకటనారాయణని ఆయన ఇక్కడ సజీవంగా ఉంచులైనటువంటి దాంతో ఆనాడు దాసరి నాగభూషణరావు గారు మాస్కో రాజకీయ పాఠశాలకి పంపించడం జరిగింది. ఆయన తర్వాత మళ్ళీ విద్యార్థి ఉద్యమంలో ఏఐఎస్ఎఫ్ తరఫున స్టూడెంట్ ఫెడరేషన్ లీడర్గా 6 నెలల పాటు మాస్కో రాజకీయ పాఠశాలకు వెళ్ళేటువంటి అవకాశం, అది నేను చాలా గర్వంగా చెప్పుకుంటా. కేబిఎన్ తర్వాత మళ్ళీ వెళ్ళే అవకాశం చివరివాడి నేనే. ఇక ఆ తర్వాత ఎవరు వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆ సబ్కాన్షియస్ మైండ్ నిజంగా ఇప్పటికీ నేను చాలా మర్చిపోలేనిది. కాబట్టి వెంకటనారాయణ గారి జీవితం, ఆయన జేబులో 100 రూపాయలు ఉంటే 200 రూపాయలు ఖర్చు పెడతాడు. స్వభావం అది, సంపాదించుకోవాలి, వచ్చిన దాన్ని వెనకేసుకోవాలి, వచ్చిన దాంతో ఆస్తులు కొనాలి. ఇవాళ చాలామందిని చూస్తున్నాం, ఇవాళ రాజకీయ నాయకులు వేరు. కాబట్టి కాట్రగడ్డ వెంకటనారాయణ గారు లాంటి రాజకీయ నాయకులు, ధీరోదాత్తులు అరుదు. ఇదే మేడే నాటికి ఆనాడు చాలామందికి తెలియనటువంటి వాస్తవాలు. నల్లమల గిరిప్రసాద్ గారు యాక్సెప్ట్ చేసి, దాసరి గారి కృషి, మే 1వ తేదీన పెద్ద ఎత్తున ఒక పెద్ద ర్యాలీ నిర్వహించి విజయవాడలో మాతృ సంస్థలో భారత కమ్యూనిస్ట్ పార్టీలో జనచైతన్య వేదికను విలీనం చేయాలని చెప్పేసి ఆనాడు ఒక స్థాయిలో నిర్ణయం జరిగింది. కానీ ఈ లోపలే ఇంటా బయట శత్రువులు ఉంటారు. శత్రువుకు ఉప్పందింది, వాడు బాంబులు వేసి హతమార్చడం జరిగింది. కానీ తర్వాత కాలంలో వెంకటనారాయణ గారిని హతమార్చిన వాళ్ళు ఎవడైనా
పరాక్రాంతమయ్యారు. సజీవంగా ఎంతమంది ఉన్నారు? వారి సోదరుడు కాట్రగడ్డ బాబు కానీ, వారి సతీమణి కాట్రగడ్డ లీల కానీ, కీర్తిశేషురాలు, అలాగే వారి కుమారుడు శ్రీనివాస్ కానీ శత్రువుని వెంటాడారు, తుదిమాడారు, అక్రమ కేసులకి గురికాల్చబడ్డారు. చాలామందిని చూస్తాం, తండ్రులు సంపాదించిన ఆస్తుల్ని, బాబాయిలు సంపాదించిన ఆస్తుల్ని పంచుకోవడానికి కొట్లాడుకుంటారు. కానీ వెంకటనారాయణని హతమార్చిన వాళ్ళని, వెంకటనారాయణ భావజాలాన్ని నాశనం చేసిన వాళ్ళని చివరి వరకు కూడా వెంటాడారు, వేటాడారు, పేట కత్తులతో నరికారు అనేటువంటిది వాస్తవం. నేను ఇదే అంశం కాట్రగడ్డ బాబు వర్ధన సభలో కూడా చెప్పాను. చాలామంది ఇదేంటి ఈ విషయం ప్రస్తావిస్తున్నారు. వాస్తవం ఇది. ఇవాళ సొంత భర్త తినిపోతే ఏమో విజయవాడ నగరం చరిత్ర చెప్తుంది. వాళ్ళు ఎంతమందిని వాళ్ళు చంపారు, ఎంతమందిని చేశారు అనేటువంటిది. కానీ వెంకటనారాయణ గారి ఆశయ సాధన కోసం ఆ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా శత్రువును చెండాడారు. కాబట్టి అది ప్రతి ఒక్కరూ కూడా మనందరం కూడా కమ్యూనిస్టులుగా, శ్రేయభిలాషులుగా, జనచైతన్య వేదిక సానుభూతి పరులుగా, కాట్ర వెంకటనారాయణ గారి అభిమానులుగా నేను ప్రతి వేదికలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ వేదికలో 100 సంవత్సరాల శతవార్షిక సభలో లెనిన్ సెంటర్లో వెంకటనారాయణ గారి పేరు ఖచ్చితంగా ప్రస్తావించారు. కొంతమందికి ధైర్యం ఉండదు ప్రస్తావించడానికి. ఆయన కమ్యూనిస్టే, కమ్యూనిస్ట్ పార్టీని కమ్యూనిస్ట్గానే సజీవంగా ఉన్నాడైనా కమ్యూనిస్ట్గానే తుది శ్వాస వరకు కూడా కమ్యూనిస్ట్గానే జీవితం గడిపాడు.